3800 చిల్లర వచ్చింది. కొంతమందికి అట్లా ఇటు వచ్చింది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము 13,960 రూపాయలు వేస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పాత దాని ప్రకారమే వేసినాడు. ఈ నెలాఖరు లోపల మిగతాది కూడా వేస్తానని చెప్తానంట. అరే మరి దానికి సంతోషిస్తాం. ఎందుకంటే 3 నెలల నుంచి పలకనోడు మనం ఏదో ధర్నా చేస్తామని వెంటనే అతను ఇవ్వడం జరిగింది. కాబట్టి డాక్టర్ గారు మీరు 13,960 రూపాయలు వచ్చేటంత వరకు వాళ్ళకు మీరు సంతకాలు గింతకాలు ఏం పెట్టదు. ఎల్లుండి వస్తున్నాడు ఇక్కడికి. అతను ఎల్లుండి వచ్చి వీళ్ళతో కూర్చొని రవీంద్ర రెడ్డి వచ్చి మాట్లాడి క్లోజ్ చేస్తా అన్నాడు. వీళ్ళకి ఇవ్వాల్సిన మెటీరియల్ అంతా ఇస్తా అని చెప్పినాడు. టోటల్ గా ఒకటి మా అందరికి నమస్కారం. డాక్టర్ గారు, కమిటీ మెంబర్లు శ్రీనివాసులు రెడ్డి గారు, డాక్టర్ వరుణ్ రెడ్డి గారు, మీకు అందరికి నమస్కారాలు తల్లి. ఇప్పుడు నిన్నటి దినం పేపర్లో వచ్చింది. నేను నిన్నటి దినం లేను, ఊర్లో లేను, బయటికి పోయినా తిరుపతికి. నేను పోతా పేపర్ తీసుకొని చదువుకుంటా పోయినా. మీ విషయం ఈనాడు పేపర్లో వచ్చింది. అంతకుముందే నాకు తెలిసినప్పటికీ కూడా ఇది వాళ్ళు స్పందించకుండా ఉంటే నేను తిరుపతికి పోయి రాత్రి 7 గంటలకు వచ్చిన తర్వాత వెంటనే పేపర్ చూసిన తర్వాత వెంటనే ఈరోజు ధర్నా చేస్తామని మా వాళ్ళందరికీ చెప్పినాం. అందరికీ మెసేజ్లు పెట్టాం, పేపర్లు కూడా చెప్పేసి ఈరోజు వేయకుండా అంటే నేను మీతో పాటు కూర్చున్నాను. దాన్ని సిద్ధమయ్యే పేపర్లలో ఇచ్చినాను. సెల్ ఫోన్లలో కూడా అందరికీ మెసేజ్లు పెట్టినాము. చాలా కాలం నుంచి పలకకుండా ఉన్నాడు. మాతో కూడా లైన్ లేక రాడు. మేము ఫోన్లు చేసినా, మా వాళ్ళతో చేసినా ఎవరికైనా మాట్లాడడం లే. మరి డాక్టర్ గారు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ పేదతనం అనేది ఉంది కాబట్టి పేదతనం నుంచి మన పిల్లలను ఎట్లా మనం బతికించుకోవాలి, ఎట్లా చదివించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏదో ఒక పని చేస్తే 10 రూపాయలు డబ్బులు వస్తాయిలేమనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. మీరు చేసే పని మేమందరం ఎవరు చేయం. నేను వాస్తవ విషయాలు చెప్తున్నా. మీరేదో పేదతనం ఉంది కాబట్టి పేదతనానికి మనము నుంచి ఏదో ఒక రకమైన ఒక సంపాదించాలనే మంచి మనసుతో మీరందరూ ఈ రోగులు అన్ని బాత్రూములు గిత్రులు ఎన్ని కడిగి మీరందరూ పరిశుభ్రంగా ఉంచుతున్నారనే దానికి మీ పరిశుభ్రమే వల్లనే మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. మీరందరూ కష్టపడి పనిచేసేదాని వల్లనే మేము ఉండగలుగుతున్నాం. బయటి ప్రాంతాలలో కానీ కలెక్టర్ కానీ అందరూ కూడా నాతో మాట్లాడినారు. సరే మీరు ఉదయానికి లోపల డబ్బులు పడతాయి సార్, మీరేం తొందరపడొద్దు అని చెప్పడం జరిగింది. నేను వస్తామనే టయానికి 8కే చెప్పింది. 8 గంటలకు వస్తానని చెప్పిన. కాబట్టి మళ్ళీ పొద్దున్నే కొంతమంది ఫోన్లు చేసి 10:30 వరకు మీకు అందరికి పడిపోతాయి సార్, మీరు తొందరపడొద్దు అంటే నాకు చాలా మంది ఫోన్లు చేస్తే ఇప్పుడు నేను వచ్చేదానికి కూడా కొంత ఆలస్యానికి కారణం అదే. అందరికీ ఫోన్లు డబ్బులు పడినాయని ఇప్పుడే నేను దావరం వాళ్ళే చెప్పినారు. మేనేజ్మెంట్ అందరికి పడినాయి చూడు సార్, మీ వాళ్ళని కలుపుకోమన్నారు. దావన వస్తానగానే కొంతమంది ఫోన్ చేసి మీకు అందరికి పని అయినారు. తక్కువ డబ్బు పడింది అనేది మీరు అందరికీ చెప్తున్నారు. మీకు రావాల్సింది 13,965 రూపాయలు రావాలని మీరు అందరు చెప్తున్నారు. తప్పకుండా ఆ డబ్బు ప్రతి ఒక్కరికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఇచ్చే డబ్బులు ఎవరు మిగిలించుకోవాలంటే వాళ్ళు ఎవరు బాగుపడరు. ఎందుకంటే మీరు చేసే పని చాలా మనసు సమ్మతం ఉండినా లేకపోయినా కష్టపడి పనిచేసి పిల్లల్ని చదివించుకోవాలని మీరు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి మీ దగ్గర డబ్బు మిగిలించుకునే ఎవరు బాగుపడరు. మీ దగ్గర మీకు ఇవ్వాల్సిన కష్టంలో తగ్గించుకొని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు అందరికీ తప్పకుండా మేము అందరం న్యాయం చేస్తాం. నేను నిరంతరము పేదల పక్షమే ఉంటా. ఈరోజు స్పందించి మనం చూసిన దానికి ఫలితం అయితే వచ్చింది. 13,960 రూపాయలు వచ్చేదానికి మిగతా ప్రయత్నం చేస్తాము. గవర్నమెంట్ వేజ్ బోర్డు ప్రకారము డాక్టర్ గారు మీరు బాగా గుర్తుంచుకోండి, గవర్నమెంట్ నామ్స్ ప్రకారము వీళ్ళకి ఎంతైతే ఇవ్వాలని ఉన్నారో అందరికి ప్రతి ఒక్కరికి ఇచ్చి తినాల. దాంట్లో నో కాంప్రమైజ్, రాజీ ప్రసక్తే లేదు. అదే ఇప్పుడు రేపు ఆయన వచ్చినాక మీ యూనియన్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతాను, డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాను నెలాఖరు లోపల. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు. మీరు డాక్టర్లు దాని వేజ్ లిస్ట్ పెట్టుకొని చూసినారు, దాని ప్రకారం షెడ్యూల్ చేస్తారు. కుమార్, మీ అందరికీ న్యాయం జరిగేదానికి నేను ఎప్పుడు మీ వెంట ఉంటాను. ఏదో నేను ఎమ్మెల్యే అయినంత మాత్రంతోనే మీకు దూరం అని కాదు, నిరంతరం మీతోనే ఉంటాను. మీతో కలిసి ఉండి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాను. మీరు ఎప్పుడు ఎవరైనా వచ్చి రాత్రి 10 గంటలకు లోపల ఉదయం 6 గంటల నుంచి ఎవరైనా ఫోన్ చేయండి. ఫోన్లో కూడా మాట్లాడతా. మీ సొంత సమస్యలు కానీ మీ ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు అన్ని సమస్యలు కానీ నేను తప్పకుండా మాట్లాడతాను. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే మీ అందరి భిక్ష.
నేనేమి మీ సేవకుని, అంతేగాని నేనేమి మీకు ఏదో పైన ఉంటాను, ఎమ్మెల్యే గారు అంటే గొప్పవాడనేం కాదు. మీలో అని నేను కూడా ఎప్పుడు కూడా మీ కష్టాలను నేను ఎప్పుడు చెప్పినా కూడా విని మీకు పరిష్కారం చేసేదానికి, నిరంతరము పరిష్కారం చేసేదానికి దగ్గరలో ఉంటా. ఆ కమిటీ కూడా మంచి కమిటీ ఉండము. కలెక్టర్ గారు రాత్రి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేయడం జరిగింది. తప్పకుండా వేస్తారని చెప్పినారు. వాళ్ళ మాట అందరి ఖాతాలో జమ అయింది కాబట్టి 13,960 రూపాయలు ఇచ్చే ప్రయత్నము నేను తప్పకుండా చేస్తాము. డాక్టర్ గారు కూడా చెప్తున్నాము, మనం నిరంతరం వీరి పక్షాన ఉండాలి. తప్పనిసరిగా పరిష్కారానికి తప్పకుండా పరిష్కారం చేసి, మీకు మీ సొంత విషయాలైనా సరే నాతో మాట్లాడితే మీకు అందరికీ పరిష్కారం చేసేదనుకుంటాను. కాంట్రాక్ట్ సిస్టమ్ ఏముందంటే, మనకు నెల నెలా జీతం ఇవ్వాలా, వాళ్ళకు ప్రభుత్వం ఇస్తానే లేదనేది మనకు సంబంధం లేదు. పెట్టుబడి పెట్టాలి 10 కోట్లు, 10 కోట్ల తర్వాత నువ్వు తీసుకో గవర్నమెంట్తో, మాకు అభ్యంతరం లేదు. కాబట్టి మాకు గవర్నమెంట్ ఇవ్వలేదు, మేము ఇవ్వలేదని చెప్పే స్టాక్ అయింది కరెక్ట్ కాదు. నెల నెల జీతం ఇవ్వాలి. కాంట్రాక్టర్ తీసుకున్నావు, నీకేదో కాంట్రాక్టర్ వల్ల లాభపడతావు అని తీసుకునే, నీ లాభం నీకు ఉంటుంది. నీ లాభం అంతా పోను, మాకు నెల నెల నువ్వు గవర్నమెంట్ నిర్ణయించిన డబ్బులు మాకు ఇవ్వాలనేదే మనం కోరుతున్నాం తప్పక అంతకంటే వాళ్ళ నుంచి ప్రత్యేకంగా వాళ్ళు ఏం కోరడం లే. ఈ నా మాట వేరకు మీరందరూ సమ్మెలకు దిగిన దానికి మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ భవిష్యత్తులో ఎప్పుడు ఎవరైనా మాట్లాడినమ్మా, నేను మీ సేవకుని గుర్తుపెట్టుకోండి. జీతాల మీద 3 నెలలు జీతాలు ఇవ్వకుంటే ఈ రోజు మన స్వయంగా ఎమ్మెల్యే గారు వచ్చి చొరవ చూపుతున్నాడు. ఏ ఎమ్మెల్యే కూడా మనకు లేదు. స్వరంగా ఈయన వచ్చి, ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన వచ్చి, ఈ వయసులో కూడా ఆయనకు వచ్చి జీతాల కోసం అడుగుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయాలి. కార్మికులు కూడా ఈ రోజు 3 నెలలు జీతాలు రాకుంటే మన కుటుంబాలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయని ఒకసారి ఆలోచన చేసినాడు పెద్ద ఆయన. చేసి మనకు అందరికి జీతాలు ఇప్పిస్తున్నాడు. కానీ 11,800 ఇచ్చే జీతం కరెక్ట్ కాదు. 13,960 రూపాయలతో ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చినాడు. అయ్యా ఈ ఇబ్బంది లేదు, కాంట్రాక్ట్ తో మళ్ళీ మాట్లాడతాను, సూపరింటెండెంట్ గారు చెప్పినారు ఇప్పుడే. స్కోర్ బోర్డు వేసి పంపించాకయ్యా వాళ్ళకి జీతాలు ఇచ్చేంత వరకు అని. మనకు రావాల్సిన పాత జీతం కూడా 13,960 రూపాయలతో ఇచ్చి తిరుగుతామని చెప్పినందుకు అయ్య కూడా మన యూనియన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కామ్రేడ్ ఇప్పుడు గౌరవనీయులు మన పెద్ద ఆయన గారు మీ అందరికీ తెలుసు, ఇందాక చెప్పినాడు. ఆయన చెప్పిన మేరకు ఇప్పుడు ఒకసారి 3 జీతాలు పడడం కూడా అయ్యగారి మాట వల్లనే, చొరవ వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో మనం ఆందోళన చేసిన ఒకేసారి 300 ఇలా కూర్చోనగానే అకౌంట్లో 33,000 చిల్లర పడింది అన్నారు. అయితే అది కూడా అసంతృప్తికరంగా ఉంది కాబట్టి 13,060 రూపాయలతో మిగబడ్డది 360 బ్యాలెన్స్ కూడా ఇప్పిస్తారని మన చైర్మన్ గారు కూడా చెప్పారు. సూపరింటెండెంట్ గారు కూడా ఈ నెలాఖరు లోపల మీటింగ్ పెట్టి నాయకులను మిమ్మల్ని పిలిపించి రావాల్సిన అన్ని కూడా సకాలంలో ఇప్పించేంత వరకు మీ పక్షాన ఉంటాడని మన పెద్ద ఆయన హామీ ఇచ్చినాడు. కాబట్టి హామీ మేరకు ఈ రోజు తక్కువ వేతనాలతో జీతాలు పడినా భవిష్యత్తులో అరియర్స్ రూపంలో అదంతా ఇప్పిస్తానని చెప్పిన మాట వరకు, పెద్ద ఆయన మాట వరకు మనం చేసిన ఆందోళన విరమింపజేసి రాబోయే రోజుల్లో ఇప్పుడు డ్యూటీలు అందరం ఎక్కడున్నారు అక్కడ డ్యూటీలు పోయి 1 గంట ఆలస్యమైన మన పనిని మనం సక్రమంగా ముగించుకొని పెద్ద ఆయన పేరును నిలబెట్టే స్థాయిలో మనం ముందు ఉండాలని మీ అందరికీ ఆందోళన చేసినందుకు మన తరఫున పెద్ద ఆయన వచ్చి మన పోరాటంలో భాగస్వాములైనందుకు ప్రత్యేకమైనటువంటి వరదరాజిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు కూడా ఆయన నాయకత్వంలో మనం చేసే పనిని సక్రమంగా చేసి మన రావాల్సినటువంటి అన్ని కూడా పెద్ద ఆయన అడిగి ఇప్పించుకునేదానికి మనం అందరూ కృషి చేస్తాం. హామీ ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు సమ్మె విధింపజేసి డ్యూటీకి వెళ్దాం. కాబట్టి డ్యూటీలోకి వాడి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.